చంద్రబాబు గారు మీకు ఉచిత బస్సు పెడతామనేసి అంటున్నారు కదా మహిళలకు, దాని గురించి మీరేమంటారు? మంచిదేగా పెడితే మంచిదేగమ్మా, పెడితే అందరికీ మంచిదే. అంటే ఉచిత బస్సు పెడితే ఏమైనా రాష్ట్రం అప్పు అయ్యే అవకాశం ఉందంటారా అమ్మ? రాష్ట్రం అప్పుల పాలయ్యే అవకాశం ఉందా ఏమైనా? అప్పులంటే అసలు సాయంత్రం ఇప్పుడు అప్పుల్లోనే ఉన్నాం కదా, మరి అది ఆయన ఇష్టం, ఆయన ఓపిక, మనం చెప్పేది ఏం లేదు. అంటే చంద్రబాబు గారు కూడా దీపావళి నుంచి 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు ఇంటికి, దాని గురించి మీరేమంటారమ్మా? అది మంచిదే, కాకపోతే ఈ అప్పులే ఆయన చూసుకొని ఇవ్వాలి అంతే. అంటే 3 సిలిండర్లు ఇవ్వడం వల్ల మీకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? నాకైతే సరిపోతాయి 3 సిలిండర్లు సంవత్సరానికి సరిపోతాయా? సరిపోతాయి, నేను ఒక్కదాన్ని. అంటే మళ్ళీ మీ ప్రభుత్వం వల్ల మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? చంద్రబాబు వస్తే అసలు మంచిగా జరిగేది, అంతా మంచిగా జరిగిద్ది. మా గతంలో జగన్ గారు ఉన్నప్పుడు మీకు ఎలా ఉందమ్మా? అవి చెప్పే కాదులేమ్మా, అవి చెప్పే కాదు, నేను చెప్పను. ఎందుకనమ్మా అంత నమ్మకం చంద్రబాబు గారి మీద? నమ్మకం, మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి నమ్మకం, నాకు ఆ నమ్మకంతోనే జరుగుతుంది. 5 ఏళ్ళు అంటే అందరూ ఎత్తే ఆరిపోయాంగా, ఈ 5 ఏళ్ళ నుంచి ఆరిపోయాంగా, మేము ఏమి లేవుగా, రోడ్లు లేవు, ఏమీ లేవు, పాపాలు లేవు, పుణ్యాలు. గతంలో జగన్ గారిని ఎందుకు గెలిపించుకున్నారు? మరి తెలవదు, ఎవరేజ్ గెలిపించుకున్నారో నాకు తెలవదు. నేను ఇంకా పెట్టలేదు కదండి, ఉచిత పెడతామన్నారు కదా, మరి పెడతామని పెట్టలేదు. ఏది అడిగినా జనవరి సంవత్సరం దాటాలి, కొత్త సంవత్సరం అంటున్నారు. మరి ఎప్పుడు పెడతారో, పెట్టే వరకు నమ్మకం లేదు కదా. అలాగే దీపావళి నుంచి కూడా మీకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, దాని గురించి మీరేమంటారు? మాది సల్లపల్లి మండలం అండి, మాకైతే ఇప్పుడు ఏ బండ మాకు ఇవ్వలేదు. అంటే దీపావళి నుంచి ఇస్తామన్నారు, ఈ నెల నుంచి ఇస్తారా? మరి అదైతే ఇచ్చే వరకు నమ్మకం తెలియదు. ఇస్తేనే కదా ఏదైనా మాట్లాడేది, చెప్పేది. అది ఒకవేళ ఇస్తే మీకు ఎలా ఉంటుందమ్మా? ఇస్తే మంచిగానే ఉంటుంది. ఉచితం అంటే ఎవరికైనా ఇదిగానే ఉంటారు కదండి. అంటే మీకు ఎంతవరకు సహాయం అవుతుంది అనుకుంటున్నారు ఈ 3 సిలిండర్లు సంవత్సరానికి? మాకు సంవత్సరానికి 6 అవుతాయండి. గ్యాస్ సిలిండర్ మాకు 2 నెలలే వస్తుంది. కొంతమందికి మాకు మేలు కలగకపోయినా కొంతవరకు మాకు కలుగుతుంది. మరీ పేదవాళ్ళకి ఇదిగానే జరుగుతుంది, మేలు కలుగుతుంది.